ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే 15 నుంచి చూస్తే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతీయేలునకు పుట్టిన రెబుక. ఇక్కడ మనం చూస్తే బెతీయేలు కుమార్తె రెబుక. ఇక్కడ రెబుక చాలా సౌందర్యమైనది. అయితే ఈమె రెబుకాని దేవుడు చక్కని మంచి స్థితిలో ఉంచాడు. ఎందుకంటే ఆమె వినయ విధేయత కలిగింది. అలాగే ఇతరులకి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి రెబుక. అబ్రహాము ఎలియాజర్ని రెబుక కొరకు పంపించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచారు. ఎలియాజర్ అక్కడ మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు ఎవరైతే నాకు నీళ్లు పోసి ఒంటెలకు పెడతారో వాళ్ళే నా యజమానుని కొరకు ఏర్పాటు చేయబడిన కుమారుడి కొరకు ఏర్పాటు చేయబడిన భార్య అని చెప్పి ఎలియాజర్ అక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు రెబక తన నీళ్లు పట్టుకొని వెళ్ళే వ్యక్తి ఆ నీళ్లు తను చేది ఒంటెలకు కూడా పెట్టింది, తనకు కూడా ఇచ్చింది ఎలియాజర్కు. దేవుడు అక్కడ తన ప్రార్థన ఆలకించి కార్యం సఫలపరిచాడు. ఈరోజు రెబకా గురించి మనం చూసినట్లయితే రెబకా కొడుకున 2 కుమారులు యాషావు యాకోబు. 2 కుమారులకి ఇస్సాకు రెబకా జన్మనిస్తారు. ఇస్సాకు కూడా దేవునితో గడిపాడు. దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపేవాడు, ధ్యానించేవాడంట పొలంలో. మరి మనం కూడా ఈ రోజుల్లో ఏకాంతమైన జీవితం దేవునితో గడుపుతున్నామా? దేవుణ్ణి ఏకాంతంగా కలుసుకుంటున్నామా? పర్సనల్గా దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాము? రెబకా చూడండి, దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆమె వచ్చిన వెంటనే దేవుడు అక్కడ ఆమెను ఏర్పాటు చేశాడు. ఈరోజు పెళ్ళిళ్ళ విషయంలో మనం చూస్తే ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితకాలం అంతా ఏడ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎంతకాలం అంటే జీవితం తను చనిపోయే వరకు కూడా బాధలో, వేదనలో, దుఃఖంలో, కృంగిపోయే పరిస్థితుల్లో ఉండే వాళ్ళు అనేక మంది ఉన్నారు. చూడండి, మన ఇష్టానుసారమైనది దేవునికి విరోధమైనది, దేవునికి ఇష్టం లేనిది. ఆ కార్యం మన ఇష్టానుసారంగా మనం చేసుకున్నప్పుడు జీవితకాలం అంతా ఏడుస్తూ కూర్చోవాలి. అదే దేవుని చిత్త ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప ఆశీర్వాదాలని మనకి ఏర్పాటు చేసి ఉంటాడు. ఆశీర్వాదాలని మనమే మన చేతులతో ఊడపెరికేసుకునే వాళ్ళుగా ఉంటున్నాం. ఈరోజు యవనస్తుల చోతే తమ ఇష్టానుసారంగా తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. రెబకా వలె మనం యథార్థంగా ఉంటున్నామా? పవిత్రంగా ఉన్నామా? చూడండి, యవనస్తులు భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. స్త్రీలైనా పురుషులైనా అనేకమైన వ్యసనాలకి బానిసలైపోయి ఎన్నో ఇష్టానుసారమైన జీవితం కలిగి బ్రతుకుతున్నారు. ఇక్కడ దేవుడు మనందరినీ తప్పకుండా లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితంలో యథార్థత ఉందా లేదా? మనం దేవుని కొరకు ఏర్పరచబడిన వారం కాబట్టి మనం దేవునిలో ఫలిస్తున్నామా లేదా? మత్తయి సువార్తలు అంటారు కదా, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని. మరి మనం ఫలించకుండా ఉంటే, దేవుని కొరకు ఫలాలు ఇవ్వలేని చెట్ల మనం ఉన్నట్లయితే అది నరకబడి అగ్నిలో వేయబడను. చెట్టు మనిషికి సాదృశ్యం కాబట్టి మనం మంచి చెట్టులా ఉన్నామా లేకపోతే చెడ్డ చెట్టులా బ్రతుకుచున్నామా? ఆలోచించండి. సమాజానికి మనం దీవెనకరంగా ఉన్నామా శాపకరంగా ఉన్నామా? ఆలోచించండి. ఈరోజు రెబకా చూడండి, ఎంత అందమైన కన్యక అయినప్పటికీ తన వివాహ విషయంలో తన తండ్రి చిత్తానికి వదిలేసింది. ఇస్సాకు కూడా అబ్రహాము గారికి వదిలేశారు. మనం కూడా మన జీవితాల్లో మన తల్లిదండ్రులు చెప్పినట్లు, మన పెద్దవారు చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. దేవుడు మరి రెబకా ద్వారా మనకి కొన్ని మాటలు నేర్పించారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా నడవాలని. మన ఇష్టానుసారమైనది ఏదైనా సరే మనకి చేదైన వేరుగానే ఉంటుంది. కానీ దేవుని చిత్తానుసారంగా వచ్చింది ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది. ఇస్సాకు ఎంత ఆశీర్వదింపబడ్డాడంటే ఆ సంవత్సరమే పంట వేసి ఆ సంవత్సరమే 100 ఫలం పొందాడు. మరి మనందరి జీవితాల నుంచి దేవుడు కోరుకునేది అది. కాబట్టి మనందరం మన ఇష్టానుసారము వద్దు, దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.
దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.